ఇంకా రాకడ వరకు కూడా సాగదీసుకోండి అనేటటువంటి మాట. ఎంతవరకు సాగితే అంతవరకు కూడా ధ్యానపరులైనటువంటి వారు సన్నిధిలో ఉండి ధ్యానము చేస్తూ సాగించవలసినటువంటి విషయాలని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన ఆగిపోవడానికి వీల్లేదు, సాగిపోవాలి. ఎర్ర సముద్రం దగ్గర ఏం చెప్పాడు దేవుడు? మీరు ఆగిపోవాల్సిన వారు కాదు, సాగిపోండి అని చెప్పినటువంటి దేవుని మాటలు ఎప్పుడు కూడా సాగిపోమ్మనే చెప్తే కానీ ఆగిపోమ్మని చెప్పవు. కనుక ఎంత కష్టమైనటువంటి ఎర్ర సముద్రం అంటే మరి పొంగుతున్నటువంటి సముద్రం యొక్క అలలు ఉన్నప్పటికీ కూడా సాగిపోవలసిందే. ఎలా సాగిపోతారా? సాగిపోవడానికి ఉపక్రమించాలి, మనం ప్రవేశించాలి. ఎప్పుడైతే ఆశపడి మనం ఒడ్డు దాటాలనుకుంటామో అప్పుడు దేవుడు అవలేలగా మనల్ని అవతల ఒడ్డుకు తీసుకుని వెళతారు. కనుక ఇది మనం చూసుకున్నట్లయితే పర్వత శిఖరాన్ని స్థిరపరచబడినటువంటి మనము సాగిపోవలసినటువంటి వారం. ఎప్పుడైతే సాగిపోతూ ఉంటామో అప్పుడే ప్రవాహము వచ్చినట్లుగా అనేకులు యోసేపు దగ్గరికి ఆహారానికి ఎంతమంది అయితే వచ్చారో అలా ప్రవాహంగా ఐగుప్తు దేశీయులు, ఇశ్రాయేలీలు, ఇంకో దేశీయులు కూడా ఆహారం అక్కడ దొరుకుతుందని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి ఆహారం తీసుకున్నటువంటి వైనాలు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన ప్రవాహము వచ్చినట్లుగా. ఈ ప్రవాహం అంటే ఇందాక చెప్పుకున్నాం మనం. ఏమనంటే ప్రవాహము కొండల మీద నుంచి కురిసినటువంటి వర్షాలన్నీ కూడా ఆ కొండల మీద నుంచి పల్లపు ప్రాంతాల్లోకి వస్తుంది. అది ఒక ప్రవాహం, వాటర్ ఫాల్స్ అనమాట. జలపాతములు వస్తాయి. అలాగే కొండల మీద కురిసినటువంటి ఆ వర్షాలే, ఆ నీరే మన నదుల్లోకి వస్తూ ఉంది. ఈ నదులకు గట్లు ఉంటాయి, అవతల గట్టు ఉంటాయి. గట్లు తెగిపోయేటంత ఫుల్గా ప్రవాహం వస్తుంది. మరి ఇప్పుడంటే గొట్టలు తెగట్లేదు, గట్టిపడ్డాయి కాబట్టి, గట్టి చేశారు గవర్నమెంట్ వాళ్ళు కనుక. మరి అప్పుడైతే కనుక అక్కడ తెగిపోయింది ఇక్కడ తెగిపోయింది అనేవారు. కనుక తెగిపోయితే కనుక ఎంతెంత ప్రమాదాలు జరిగేవో. ప్రజలు కొట్టుకుపోయేవారు, పంటలు కొట్టుకుపోయి ఊర్లు కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితులు. 1953వ సంవత్సరంలో వచ్చినటువంటి ఉప్పెన కాదు, అది గోదావరి. మరి టేకి గ్రామంలో మేము ఉన్నప్పుడు కపిలేశ్వరపురం దగ్గర ఒక గండి పడింది. మరి అలాగే ఇక్కడ మందపల్లి దగ్గర ఒక గండి పడిందట. అలాగే మళ్ళీ ఇక్కడ ఈ గౌతమి వశిష్ట పాయలకి మళ్ళీ ఎక్కడ కట్టంగ దగ్గర కాబోలు పడిందట. మళ్ళీ అవతల ఒడ్డును కూడా పడిందట. అంటే జలమయమైపోయే రోడ్లన్నీ కూడా, రోడ్లేటి, పొలాలేటి, గ్రామాలేటి అన్నీ కూడా జలమయమైపోయాయి. అది పెద్ద వరద టైం అన్నమాట. కనుక ఇది ప్రవాహము వలె వచ్చేస్తుంది, ఊర్ల మీద పడిపోయింది. కనుక ప్రజలు ఇంకా బేకలు ఎత్తిపోయి సురక్షిత ప్రదేశాలకి గవర్నమెంట్ వాళ్ళు తీసుకుని వెళుతూ ఉండేటటువంటి పరిస్థితులు. అది నేను ఎరుగుదును. 2వ క్లాస్ చదువుతున్నాను, ఆగస్టు 15, 1953వ సంవత్సరంలో. కనుక అటువంటి పరిస్థితుల్లో మరి ఇలా గట్లు దిగిపోయేటువంటి పరిస్థితి 86లో 96లో కూడా అలాగే మరి గట్లు దిగిపోయేటువంటి పరిస్థితి. ఈ గట్టుకి ఆ గట్టుకి తాసేసి ఉంటుంది అన్నమాట. ఇంకా ప్రయాణం చేయడం చాలా కష్టం. అలాంటి ప్రవాహము అన్నారు. కనుక ఆహారం కొరకు ప్రవాహంలోకి వస్తారు. ఇప్పుడు నీటి ప్రవాహం గురించి చెప్పాను ఇప్పటి వరకు కూడా నేను. ఇప్పుడు దేన్ని వస్తారు? ప్రజలే ప్రవాహంగా వస్తారు. ఎవరి దగ్గరికి ఆహారం కావాలని, ఆహారం ఎక్కడ దొరికితే అక్కడికి ప్రవాహంలాగా వస్తారు. ఇప్పుడు వాక్యాహారం దగ్గరికి ప్రవాహము వలె వస్తారని దేవుడు మనకు తెలియజేస్తున్నారు. యోసేపు దగ్గరికి వెళ్ళినట్లుగా సేవకుడు అయినటువంటి నీ దగ్గరికి రావాలి. యోసేపు దగ్గరికి వెళ్ళి సేవకురాలు అంటే నీ దగ్గరికి రావాలి. కనుక ఈ చివరి దినములలో, అంచె దినములలో అన్నారు. కనుక ఈ అంచె దినములలో, ఈ చివరి కాలంలో మనకి మరి ఆహారము మన దగ్గర వాక్యాహారం ఉందని మన దగ్గరికి రావాల్సినటువంటి అన్యజనులైనటువంటి వారు రావాలి. క్రైస్తవులైనటువంటి వారు కాదు. వారికి కావాల్సినటువంటి విధానం ఎక్కడ ఉంటుందంటే అన్య జనాంగాల దగ్గర ఉంది. ఈ అన్య జనాంగాల దగ్గర మనం చూసినట్లయితే కనుక మరి అనేక మంది మీ ప్రార్థన మాకు కావాలమ్మా, మీ వాక్యం మాకు కావాలి, అయితే బాప్తిసం తీసుకోండి, బాప్తిసం తీసుకుంటాం. కొన్ని రోజులు వచ్చిన తర్వాత వారికే ఆత్మ విమర్శ చేసుకుంటారు. ఇంక ఇది కాదు పని అని చెప్పి ఇదే అసలైన మార్గం అని బాప్తిసం కావాలని వారు కోరతారు. ఇది బలవంతమేమీ కాదు, బలవంతంగా మత మార్పిడి చేసే విషయం కాదు. వారికి దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి, దైవ జ్ఞానంతో వారు ఆలోచన చేసుకుని నిజమైనటువంటి దేవుడు ఈయనేనని చెప్పి తెలుసుకుని వారంతటా వారు అడిగినప్పుడే ఇక్కడ సేవకులైనటువంటి వారు ఏం చేస్తారో తెలుసా? రక్షణ కార్యక్రమం ఇస్తారు. బలవంతమేమీ కాదు. ఇది మాత్రం చాలాసార్లు మీకు తెలియజేస్తూ ఉన్నాను. బలవంత బ్రాహ్మణార్థం కాదు, ఇది బలవంతంగా ఒప్పించేటువంటిది కాదు. వాళ్ళంతటా వాళ్ళు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటేనే రక్షణ కార్యక్రమం జరుగుతుంది. ఎవరో కూడా వారిని మభ్య పెట్టలేరు. ఎవరు మభ్య పెట్టగలుగుతారు?
వారంతటా వారికి పశ్చాత్తాపం వచ్చింది, మారు మనసు వచ్చింది, మాకు ఈ ప్రభువు కావాలి, బాప్తిసం కావాలని అడుగుతారు. అటువంటి వారికి బాప్తిసం అనేటటువంటిది జరుగుతుంది. ఎప్పుడైతే బాప్తిసం జరుగుతుందో ఇంకా లోకం బిడ్డలు కాదు, సంఘం యొక్క బిడ్డలు. ఈ సంఘంలో ఎప్పుడైతే నమోదయ్యారో భద్రత, కాపుదల, దేవుని యొక్క కాపుదల, దేవుని బయట ఉన్న వాళ్ళకు ఉన్నదా అంటే మరి ఈ యొక్క నరకంలోనికి వెళ్ళేటువంటి వారికి విశాలమైనటువంటి మార్గాలు ఉంటాయి. కానీ దేవుని దగ్గరికి వచ్చినటువంటి వారికి ఇరుకు మార్గం ఇది. ఇరుకు మార్గంలో ప్రవేశించే వారికి ఏముంటుంది తెలుసా? మోక్ష రాజ్యం ఉంటుంది. బ్రతికి ఉంటే కనుక మేఘము యొక్క రాకడ మన దగ్గర ఉంటుంది, మనకు ఉంటుంది. దేవుడు మేఘం మీద వచ్చి మన మధ్యాకాశంలో తీసుకుని వెళతారు. ఈ కార్యక్రమాలు ఉంటాయని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. అలాగే ప్రవాహంలాగా వస్తారంటే ఒక ఉదాహరణ ఏంటో తెలుసా? మరి యోహాను సువార్తలో 4వ అధ్యాయం 42వ వచనంలో మనం చూసినట్లయితే కనుక ఒక చక్కని మాట దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఇది ఎవరిది? ఇది మరి సమరయ స్త్రీ అనేటువంటి ఆమె నీళ్ళ కోసమని వచ్చింది. అక్కడ ఈ యొక్క సమరయ స్త్రీని పట్టుకున్నారు. ఈ చరిత్ర చెప్తే పెద్ద ప్రసంగం అవుతుంది ఇది. కనుక అడవి పౌరం అట సమరయ స్త్రీ, పరిశుద్ధ పౌరం యేసుక్రీస్తు ప్రభువారు. ఈ పరిశుద్ధ పౌరం అడవి పౌరాన్ని పట్టుకోవాలని అక్కడ కూర్చుని వాక్యమైనటువంటి విత్తనాలు అక్కడ చల్లుతూ ఉన్నారు. ఈ వాక్య విత్తనాలు ఎప్పుడైతే విన్నదో ఆమె జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క ఒడిదుడుకులన్నీ కూడా ప్రభు చెప్పగానే వెంటనే అక్కడ పోయి విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళిపోయి, నేను చూసినవన్నీ కూడా నాతో చెప్పినటువంటి ప్రభు ఇక్కడ ఉన్నాడు, ఈయన క్రీస్తు కాడ, ఆ మెస్సియా కాడ, రెండు అంటే వాళ్ళందరూ కూడా వచ్చి నిజముగా ఈయన లోకరక్షకుడు అని చెప్పి అన్నారు. నిజముగా ఈయన లోకరక్షకుడు అని చెప్పారు. అప్పుడు ఆ ఊరు వాళ్ళందరూ కూడా ఈమె చెప్పినటువంటి ఒకే ఒక్క మాటకి ఆవిడ పెద్ద మిషనరీ అయిపోయింది. ప్రభు యొక్క మాటలు రక్షణ మార్గంగా ఉన్నాయని చెప్పి వాళ్ళందరూ ఒప్పుకొని దేవునిలోనికి వెళ్ళారు. అప్పుడే ప్రవాహంగా వచ్చినట్లే కదా. ప్రవాహంగా అన్ని లేనటువంటి వారందరూ కూడా దేవునిలోనికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రవాహానికి అడ్లు ఎత్తుగా ఉంటే కనుక ఒక పర్వతమో, కొండ, ఒక గొట్ట ఎత్తుగా ఉంటే ఏం చేస్తుంది? ప్రవాహం అక్కడ ఆగుతుందా? ఆగదు. పక్కబడి ప్రవహిస్తుంది అది. ఆ కొండ, గొట్ట లేకపోతే ఎత్తైన ప్రదేశాలు వచ్చినప్పుడు ప్రవాహం వచ్చేస్తూ ఉంటే కనుక ముంచుకుని వెళ్ళన్నా వెళ్ళిపోతుంది, లేకపోతే కనుక పక్క నుంచన్నా ప్రవాహం నీరు మరి లోతైనటువంటి స్థలం ఎక్కడైతే ఉందో అందుకే ప్రవాహము ఆ యొక్క లోతు అయినటువంటి పల్లపు ప్రాంతాల్లోకి వెళుతూ ఉంది. అన్య జనాంగాలు ప్రవాహము వచ్చినట్లుగా దీనిలోనికి వస్తారనేటటువంటి మాట. అన్య జనాంగాలను దేవుడు తోడుకుని వస్తారు. ఈ అడ్డులు ఎత్తుగా ఉంటే కనుక తోసుకుని వెళుతుందట ప్రవాహము. ప్రవాహం యొక్క లక్షణం అటువంటిది, తోసుకుని పోతుంది. చెట్లు అవనివ్వండి, మేళ్ళు అవనివ్వండి, ఎంతంత ఎత్తైన మేళ్ళని పడగొట్టుకుంటూ పోతూ ఉంటుంది. ఆ ప్రవాహం వచ్చినప్పుడు ఆ యొక్క దృశ్యాలు మనం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. కనుక యాకోబు ఎలా వెళ్ళాడంటే ప్రవాహంగా వెళ్ళి ఆహార పదార్థాలు తీసుకొచ్చాడు. అలాగే మరి పెండ్లి కుమార్తె గుంపులోనికి ప్రవాహముగా వచ్చేస్తారు. ఇప్పుడు రాకడ సమయంలో ఉన్నటువంటి ఎన్నో అడ్లు వస్తున్నాయి, సువార్తగా ఎన్నో అడ్లు వస్తున్నాయి, సంఘాల మీదకి ఎన్నో దాడులు జరుగుతున్నాయి, చర్చలు కూలగొడుతూ ఉన్నారు. అయినప్పుడు కూడా ఈ సువార్త ఆగుతలేదు. ఎందుకో తెలుసా? అది ఆగదు. అది సాగేటటువంటిదే తప్ప ఆగదు. కనుక మరి సాగుతూ ఉండేటటువంటి ఈ పెండ్లి కుమార్తె సిద్ధపాటు మనం ఎప్పుడూ కూడా ఆగడానికి వీల్లేదు. కష్టాలు వచ్చాయని ఆగడానికి వీల్లేదు, మరి శ్రమలు వచ్చాయని ఆగడానికి వీల్లేదు. మరి భర్త మరణమైపోయినప్పుడు కూడా శవాన్ని అక్కడ పెట్టుకుని ఆమె ఆరాధనలో పాలు పొందింది ఒక అమ్మాయి. ఎంత మరి దేవుని మీద ఎంత భక్తి శ్రద్ధలు ఉన్నాయో. అంటే ఈ లోకం శాశ్వతం కాదు, పుడతారు గెడతారు. అంచేత నా దేవుడే నాకు ముఖ్యం అనుకుని ఆ బిడ్డ ఆ విధముగా మరి సహకరించింది అంటే దేవుడంటే ఎంత గొప్ప విశ్వాసం ఉందో అమ్మాయికి, అది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారు. అన్యజనులట, అంతే క్రైస్తవ సంఘ శాఖలు ఎన్నో ఉంటున్నాయి. అన్య జనాంగాలో ఇందులోనికి ప్రవాహము వలె వస్తారని మనము ఈ మాటను బట్టి అర్థం చేసుకుందాం. వచ్చేదరు అనేటువంటి మాట కూడా దేవుడు మనకు తెలియజేసినటువంటి ఒక మాట ఉంది. ఏంటంటే జల ప్రళయ కాలంలో నోవహు యొక్క మరి కుటుంబము వాడలోనికి వెళ్ళింది. ఎలా వెళ్ళింది? ప్రవాహంగా వెళ్ళిందా లేకపోతే ప్రవాహం కాకుండా వెళ్ళిందా? ప్రవాహాలేమో వాడని ఏం చేసేయాలి? పైకి తేల్చేసేయట. కనుక మాట వినినవారు వాడలో ఉన్నారు, మాట విననివారు నీటి మీద తేలిపోయారు, తెప్పల్లా తేలిపోయారు. వాడ పైకి తేలుతూ వెళ్ళిపోయింది ఆరారాత కొండల మీదకి. కనుక మరి మనము కూడా ఏంటంటే పేతురు జైల్లో ఉన్నప్పుడు సంఘటన మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడ ప్రార్థన చేస్తున్నారు? సంఘం ప్రార్థన చేస్తూ ఉంది. కనుక వచ్చేదరు అంటే వీరు ఆ వాడలోకి ఎక్కిన వారు సజీవులుగా వచ్చారు మరలా భూమి మీదకి, ఆ కొండ మీద నుంచి.
వచ్చేదురు అంటే దేవునిలోనికి వచ్చేదురు, సురక్షిత ప్రాంతాలకు వస్తారనేటటువంటి మాట. సురక్షిత ప్రాంతాలకు వస్తారనే మాట మనం అర్థం చేసుకోవాలి. జైల్లో ఉన్నప్పుడు కూడా సురక్షిత ప్రాంతాలకు రావాలంటే సంఘం ఏం చేసిందంటే ప్రార్థన చేసింది. సంఘ ప్రార్థన సంఖ్యలు విడగొట్టి పేతుని బయటికి తీసుకుని వచ్చేదారంటే ప్రార్థన చేసే స్థలానికి వాళ్ళు నడిపించబడ్డారు. అలాగే కొన్నేళ్ళు ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉన్నారు. అపొస్తలుల 10వ అధ్యాయంలో కొన్నేళ్ళు ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉంటే అతనికి ఇంకా రక్షణ భాగ్యం లేదు. అలాంటి పరిస్థితుల్లో అక్కడ నీ ధర్మ కార్యాలన్నీ కూడా నా దగ్గరికి చేరాయ్యా, ఇదిగో నీకు ఇప్పుడు రక్షణ కావాలి కాబట్టి అన్ని ధర్మకార్యాలు బాగున్నాయి, పుణ్యకార్యాలు బాగానే ఉన్నాయి, నీకు రక్షణ భాగ్యం లేకపోతే వీటి వల్ల ఉపయోగం ఏమీ లేదు. చాలామంది ఎన్నో పుణ్యకార్యాలు చేస్తారు, బియ్యం దానం చేస్తారు, అన్నం దానం చేస్తారు, ఎన్నో దానం చేస్తారు, కానీ వాళ్ళకి మరి రక్షణ అనేటటువంటి కార్యక్రమం లేదు. ఎన్ని దానాలు చేసినా వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళలేరు. కనుక దేవుని దగ్గరికి వెళ్ళాలంటే రక్షణ తీసుకోవాలి, నమ్మి బాప్తిసం పొందాలి. అదే మనకు మార్గం అవుతుందని వారు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పేతురు సంఖ్యలు విడగొట్టి సంఘం ఏం చేస్తుందంటే సంఘం దగ్గరికి పేతురు వచ్చేటట్లుగా వచ్చేదనేట మాటకు కొన్నేళ్ళ దగ్గరకు కూడా పేతురు వచ్చి అక్కడ రక్షణ కార్యక్రమం ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అలాగే మరి శృంగార మందిరం దగ్గర కూడా కుంటివాడు అక్కడ ఉన్నాడు. అతనికి పుట్టినప్పటి నుంచి కూడా కుంటివాడై ఉన్నాడు. అతనికి పేతురు యోహాన్లు అక్కడికి వచ్చి ఏం చేశారంటే మా దగ్గర వెండి బంగారాలు లేవు, కానీ దేవునికి యేసు నామమే మా దగ్గర ఉంది, యేసు నామంలో నువ్వు నడువుగాక అన్నారు. ఇప్పుడు అతడు ఏం చేశాడంటే వారితో పాటు చర్చిలోనికి వెళ్ళాడు, వారితో పాటు దేవాలయానికి వెళ్ళాడు, ఎగిరి గంతులు వేస్తూ. పుట్టిన దగ్గర నుంచి కూడా ఆ అవకాశమే లేదు కదా అతనికి. అప్పటికప్పుడు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరము నడక అనేటువంటి వరం ఇచ్చారు. దేవాలయానికి వెళ్లకుండా ఉన్నాడా? వెళ్లకుండా ఉండలేడు కదా. కనుక దేవుడు చేసిన కార్యానికి దేవుడి బిడ్డలు నాకు స్వస్థత ఇచ్చారు, దేవుడి ద్వారా నాకు ఈ స్వస్థత కలిగింది కాబట్టి దేవుని సన్నిధిలోకి వెళ్ళాలని చెప్పి ఏం చేశారండి, దేవాలయంలోనికి వెళ్ళినటువంటి పరిస్థితి. అలాగే యోసేపు ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి ఆహారం ఉంది కాబట్టి ఆహారం ఉన్నటువంటి ప్రదేశానికి ఆ తండ్రి, అన్నదమ్ములు, వారి కుటుంబీకులందరూ కూడా ప్రవాహంగా అక్కడికి వెళ్ళినట్లుగా మనము చూస్తాం. ప్రవాహానికంటే ఏంటంటే వేగముగా నేను అర్థం. ప్రవాహం అంటే వేగమ, అలా మెల్లిమెల్లిగా ప్రవహించడం కాదు. ప్రవాహం అంటే కూడా ఏమైతే ఉన్నాయో అన్ని కొట్టుకుంటూ అడ్డొచ్చిన వాటన్నిటి కూడా కొట్టుకుంటూ అది వచ్చేసిన పరిస్థితి. కనుక అలాగే వచ్చేసారు. అలాగే యోసేపు దగ్గరికి వచ్చినటువంటి కుటుంబం, అలాగే మరి ప్రవక్త అయినటువంటి ఎలీషా కూడా సిద్ధపరచబడినటువంటి ఆ గదిలోనికి వెళ్ళి ఆ కుమారునికి ప్రాణము ఇచ్చేటటువంటి పరిస్థితి. ఏలియా కాలంలో ఒక కుమారునికి ప్రాణదానము, అలాగే ఎలీషా కాలంలో మరి సునెమేరీలకు కొడుకు యొక్క ప్రాణము వచ్చింది, ప్రాణము తిరిగి వచ్చేదనేటువంటి మాటకి. అలాగే దావీదు యాలాలోయలోనికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? గొలియాతును సంహరించడానికి. యాలాలోయలోనికి 5 రాళ్ళు తీసి ఒకే ఒక్క రాయితో ఆ యొక్క 6 మరి అడుగుల జాండ మనిషిని కూడా హతమార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగా యాలాలోయలోనికి వెళ్ళాడు, వెళ్ళి అక్కడ ఆ యొక్క శత్రువుని జయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే పక్షవాయువు రోగము కలిగినటువంటి వాడి మంచంతో పాటు యేసు ప్రభు అన్నటువంటి స్థలంలోనికి ఇంటిలోనికి దించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వచ్చేదంటే దేవుడు ఉన్నటువంటి స్థలానికి మనం రావాలి. ఎక్కడైతే దేవుని యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయో ఆ స్థలానికి రావాలి. ఇది అసలు దేవుని యొక్క ప్రొసీజర్ అన్నమాట. కనుక మనము వెళ్ళవలసినటువంటి దారి ఇది వెళ్ళారు అనేటువంటి మాట. అలాగే చిన్నది చనిపోతే, యాయిరు కుమార్తె చిన్నది చనిపోతే గొల్లు చేస్తూ ఉన్నారు అక్కడ. అప్పుడు యేసు ప్రభు ఇంట్లోనికి వెళ్ళారు. ఆ చిన్నది ఏమైందంటే బ్రతికింది. ఆమె నిద్రపోతుంది కానీ మరి చనిపోలేదని చెప్పి బ్రతికించి ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక లోపలికి వెళ్ళినటువంటి వైనము, దేవుడు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళినటువంటి వైనము మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. అలాగే నేటి కాలంలో క్రైస్తవ సంఘము సిద్ధపడాలి. ఈ ఆఖరు అంశం మనం ఏంటంటే సిద్ధపడాలి. అంచె దినములలో మనము సిద్ధపడాలంటే ఎక్కడికి వెళ్ళాలి? గదిలోనికి వెళ్ళాలి. ఎస్తేరు సిద్ధపడింది. ఎక్కడ సిద్ధపడి? ఏగే యొక్క అజమాయిషిలో ఉండి 7 చెలికత్తెలు అక్కడ ఉంచి సిద్ధం చేశారు. సిద్ధం చేయబడిన తర్వాత రాజుగా, అశ్వేరోషు రాజుకు తగినటువంటి భార్యగా ఆవిడ తయారయ్యి అక్కడికి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. గదిలో సిద్ధపడాలి. కనుక గది అనుభవం కావాలి మనకి. నీ గదిలోనికి వెళ్ళి నీవు తలుపు వేసుకుని, నీ గదిలోనికి వెళ్ళు, తలుపు వేసుకో, అప్పుడు రహస్యమందున్నటువంటి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు అని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెప్పలేదా దేవుడు?
ఇది గది యొక్క అనుభవం మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. ఎలాగంటే ఎస్తేరు వలె గదిలోనికి వెళ్ళి రాజుగారికి తగినటువంటి రూపురేఖలు సంపాదించుకోవాల్సినటువంటి వారమైన. అలాగే మరి రెబెకా కూడా ప్రయాణము చేసి మధ్యాకాశములో ప్రయాణము చేసి ఎవరిని కలుసుకుంది? ఎలియాజరు కూడా వెళుతూ ఉంది. ఆ పొలంలో ధ్యానం చేస్తూ ఉండేటటువంటి వాడు కనపడ్డాడు ఇస్సాకు గారు. అతడు ఎవడని అడిగింది, నీకు కాబోయే భర్తమ్మ నా యజమాని కొడుకు అని చెప్పాడు. ఆ చెప్పిన వెంటనే ఒంటిని దిగి ఆమె ముసుగు వేసుకుని అతనిని కలుసుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. మధ్యాకాశంలో ఈ విధంగానే ఈ రెబెకా ఇస్సాకుని ఎలాగైతే కలుసుకోగలిగిందో మనం కూడా వధువు సంఘంగా తయారయ్యి మధ్యాకాశం వచ్చిన ప్రభు అయినటువంటి వరుడైనటువంటి ప్రభువును మనం ఆకర్షించుకుని హత్తుకోవలసినటువంటి వారమైన, మరి సమీపించవలసినటువంటి వారమైన. ఇది వచ్చేదంటే చేరుకోవలసినటువంటి గమ్యస్థానము. ఈ గమ్యస్థానమే అంచె దినములలో మనం చేయవలసినటువంటి పని ఏంటంటే ఈ యొక్క గది సహవాసం. దేవుడు చెప్పినటువంటి గొప్ప అనుభవం అన్నమాట ఇది, ఈ గది సహవాసం. అక్కడ మరి ఇంకా ఏంటంటే మధ్యాకాశంలో కలుసుకుంటున్నాం. అక్కడ 7 ఏండ్ల విందు అన్నారు. అది మనము తెలుసుకోవలసినటువంటి వారు. మనకు ఆసక్తి ఉండి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉంటాయి అక్కడ. 7 ఏళ్ల విందు, అది అయిన తర్వాత మళ్ళీ 1000 ఏళ్ల పరిపాలన. ఇదన్నీ కూడా మన గంట ధ్యానం చేస్తూ గది సహవాసం చేస్తూ ఉంటే దేవుడు మనకిచ్చిన వరాలు ఫలాలని మనం అర్థం చేసుకుందాము. అలాగే మనం ఇక్కడ మనం ఇంకా చూసినట్లయితే కనుక రండి ఇక్కడికి వెళ్ళుదాము అనేటువంటి మాట, రండి ఉత్సాహించి పాడుదాము అనేటువంటి మాట, రండి వెళుదామంటే రండి మనం వివాదం తీర్చుకుందాము అనేటువంటి మాటలు కూడా మనకు దేవుడు తెలియజేస్తూ ఉంటారు. కనుక ఇలాంటి మాటలన్నింటిలో కూడా మనం ఏం చేయాలంటే ఈ మాటలను పట్టుకుని మనం అర్థం చేసుకోవాలి. మీకా గ్రంథము మరి 4వ అధ్యాయం 2వ వచనంలో ఏమందో తెలుసా? అంచె దినములలో యెహోవా మందిర పర్వతం. అంటే మనం ఇందాక మరి యెషయా గ్రంథం 2వ వచనం చదువుకున్న వాక్యమే మీకా గారు కూడా ప్రవచనం చేశారు. ఏది? మీకా గ్రంథంలో 7 అధ్యాయాలు ఉంటాయి. 4వ అధ్యాయం 2వ వచనం, అంచె దినములలో యెహోవా మందిర పర్వతము శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. ఎప్పుడైతే సహవాసం చేసేవారు ఎక్కువగా ఉంటారో, స్థిరపరచబడతారో, అస్థిరులు కాకుండా ఉంటారో, అప్పుడు ప్రవాహం వచ్చినట్లుగా ఈ యొక్క మందిరములోనికి జనాంగాలన్నీ జనాంగాలు వస్తారని దానియేలు గ్రంథం 2:28లో కూడా వచ్చేదనేటువంటి మాటకు మరి మనము తెలుసుకోవాల్సినటువంటి వచనాలన్నమాట ఇవి. అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందున్నాడు. మర్మములు తెలుసుకోవాలంటే సన్నిధి చెయ్యాలి. దేవుడు ఎక్కడున్నాడు? ఆయన పరలోకంలో ఉన్నాడు. అంచె దినముల యందు కలుగబోవు దానిని ఆయన రాజగు నెబుకద్నెజరునకు తెలియచేసాను. అది అక్కడ పడక మీద ఉన్నప్పుడు, నేను జీవితం జీవించేటప్పుడు నా పరిపాలన బాగానే ఉంది, తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో అది ఒక విగ్రహం యొక్క రూపాలు చూపించి దాని భాగాలు చూపించి మరి ఏ కాలంలో ఎలా జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని అక్కడ తెలియజేసినటువంటి మాటలు మనం వింటూ ఉన్నాము. పడక మీద ఉండగా అంత్యకాలంలో ఏం జరుగుతుంది, తర్వాత కాలంలో ఏం జరుగుతుంది అనేటువంటి మాటలు అనమాట. భవిష్యత్తులో జరగనేటువంటి విషయాలన్నీ కూడా. అలాగే యెషయా గ్రంథం 25:6లో కూడా ఏముందో తెలుసా? పర్వతం మీద సైన్యములకు అధిపతిగా యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయని. ఎక్కడ చేస్తారు? పర్వతము మీద. పర్వతం మీద ఎవరో ఉన్నారైనా సైన్యములకు అధిపతి యెహోవా. ఆ పర్వతాన్ని సృష్టించిన ఆయనే, లోయలు సృష్టించిన ఆయన, మైదాన ప్రాంతాలు సృష్టించిన వాడు కూడా ఆయనే కదా. కనుక ఈ విధంగా మనం చూసినట్లయితే కనుక మరి దేవుని యొక్క మహాకృపను బట్టి అన్ని ఈ సృష్టి నిర్మాణం చేసినటువంటి వాడు దేవుడు. ఆ దేవుడే సైన్యములకు అధిపతిగా యెహోవా. ఇతరు సమస్త జనముల నిమిత్తము అన్నారు. ఇక్కడ ఏర్పాటు జనం అనలేదు, అన్ని జనాంగం అనలేదు. సమస్త జనముల నిమిత్తము కూడా ఏ విందు చేస్తారట? క్రొవ్విన వాటితో. అవి ఎద్దుల, గొర్రెల, మేకల. కనుక ఇవి క్రొవ్విన వాటితో వాటిని ఏం చేస్తారంటే విందు చేస్తారు. ఇంకా ఎలాంటి విందట? మూలుగు గల క్రొవ్విన వాటితో. మూలుగు అంటే మనం వేట మాంసం తెచ్చుకునేటప్పుడు ఏం చేస్తారంటే మూలుగు ముక్కలు ఒకటి వేస్తారు. అది చీకితే అందులో నుంచి మూలుగు వస్తుంది అనమాట. ఎముక లోపల ఉన్నటువంటి ఆ యొక్క అసలైనటువంటి బలము, రక్తం పుట్టించేటటువంటి ఆ యొక్క మెత్తని పదార్థం వస్తుంది అనమాట. అది ప్రత్యేకంగా తింటూ ఉంటారు. కనుక అందులోనే బలం ఉన్నదని. అలాంటి మూలుగు గల ఏమన్నారు? మూలుగు గల క్రొవ్విన వాటితో విందు చెయ్యను అని దేవుడు అలాంటి సమస్త జనాలకు కూడా చేస్తాడట. దేవుడికి అందరూ ఒకటే కనుక సమస్త జనాంగాలు, పర్వతముల మీదకి వచ్చినటువంటి వారందరూ, అన్ని జనాంగాలు
ఇప్పుడు ఈ యూద జనాంగాలకు వస్తున్నారు, దేవుని జనాంగాలకు వస్తున్నారు. వచ్చినటువంటి వారి సమస్త జనాలకి కూడా ఆయన మరి క్రొవ్విన వాటితోనూ మూలుగు కలిగినటువంటి క్రొవ్విన వాటితోనూ విందు చేసేటటువంటి విందులని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన కీర్తన గ్రంథం 22:27 కూడా ఏమన్నదో తెలుసా? భూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకొని యెహోవా తట్టు తిరిగెదరు. భూదిగంతములు అంటే భూమి యొక్క 4 దిక్కులు కూడా, ఈ 4 దిక్కుల్లో ఉండేటువంటి జనాలందరూ కూడా ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడు? దేవుడైనటువంటి యెహోవా అయ్యే దేవుడు, ఆయనే సైన్యములకు అధిపతి యెహోవా, భూమి ఆకాశం కలుగు చేసినటువంటి యెహోవా, సూర్యుని కలుగు చేసినటువంటి యెహోవా అని జ్ఞాపకం చేసుకుని ఈయన తట్టు తిరుగుతారమ్మా. బాబు దేవా మేము జ్ఞాపకం చేసుకోలేకపోయాము, మేము మర్చిపోయి తిరుగుతూ ఉన్నాము, మత్తులమైపోయాము కనుక నువ్వు నిజమైన దేవుడు అని తెలుసుకొని యెహోవా తట్టు వస్తారని. అలాగే అన్యజనులందరూ కూడా వస్తారట. ఎలాగా భూదిగంతం నివాసులు వస్తారో అన్యజనులందరూ కూడా, వంశస్థులందరూ కూడా నీ సన్ని నమస్కారము చేయడానికి వస్తారు. నువ్వు గొప్ప దేవుడవని, నువ్వు మహారాజు అని, భూమిని ఏలేటటువంటి వాడవని, లోకాలన్నిటి కూడా ఏలేవాడవని తెలుసుకుని నీ దగ్గరికి వస్తారనేటటువంటి మాట మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి వారమని. నీ సన్నిధిని నమస్కారము చేయటానికి వస్తారు. అలాగే కీర్తన గ్రంథము మరి 86:10 కూడా ఏముందంటే, నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు. నమస్కారం ఎవరికి చేస్తారు? మనకంటే గొప్పవారైనటువంటి వారికి, మనం పెద్దలైనటువంటి వారికి, పూజలైనటువంటి వారికి నమస్కారం చేస్తాం మనము. కనుక నీవు సృజించిన అన్ని జనులను నువ్వే సృజించవు, మరి ఏ జనులైనప్పుడు కూడా నువ్వే సృజించావు కాబట్టి అందరూ కూడా వచ్చి నీకు నమస్కారము చేయుదురు, నీ నామమును ఘనపరచుదురు. నువ్వు గొప్ప దేవుడివని, నీ నామం గొప్ప నామమని నిన్ను ఘనపరిచేటటువంటి పరిస్థితులు చేస్తారయ్యా. ఇర్మియా గ్రంథం 3:17 కూడా ఏమనుందో తెలుసా? ఆ కాలమున యెహోవా యొక్క సింహాసనమని యెరూషలేమునకు పేరు పెట్టెదరు. ఏ కారణ? అన్య జనాంగాలు, మామూలు జనాంగాలు, అన్ని జనాంగాలు కూడా పర్వతం దగ్గరికి వచ్చి దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వే నిజమైన దేవుడు నమస్కారం చేస్తారో, ఆయన్ని ఘనపరుస్తారో, అప్పుడు ఆ కాలం భూమి యొక్క సింహాసనమని యెరూషలేమునకు పేరు పెట్టెదరు. ఇప్పుడు యెరూషలేము దేవుని యొక్క నివాస స్థలము, శాంతిపురముగా మారుతుంది. జనములన్నీ తమ దుష్ట మనస్సుతో పుట్టు మూర్ఖత్వం చొప్పున నడుచుకొనక, అంటే ఇంకా అప్పుడు దేవుడి దగ్గరికి వచ్చేయండి వారి దగ్గర మూర్ఖత్వం ఉండదు. ఇంకా మూర్ఖ పనులు చేయరు, చెడు పనులు చేయరు, ఇంకే పాపము చెడు పనులు కూడా చేయరు. వారు ఇంకా దేవుని దగ్గరికి వచ్చారంటే పరిశుద్ధమైనటువంటి జనాంగంగా ఉంటారు, వారి దగ్గర దుష్టత్వం ఉండదు. కనుక నీతి నిజాయితీతో నడుస్తారు. మూర్ఖత్వం చొప్పున నడుచుకొనక యెహోవా నామమును బట్టి యెరూషలేమునకు గుంపులుగా కూడి వచ్చెదరు. యెరూషలేమునకు గుంపులుగా కూడి వచ్చెదరు అనేటువంటి మాట మనం అర్థం చేసుకుందాము. అలాగే మరి జకర్యా గ్రంథము 2:11 ఒక మాట, ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు. యెహోవాను హత్తుకొనట ఆయనకి జనులవుతారని. ఎవరో అన్య జనాంగాలందరూ కూడా, ఇంకా అన్య జనాంగాలందరూ కూడా దేవుని దగ్గరికి రావాలి. నువ్వే నన్ను సృష్టించవయ్యా, నువ్వే నా దేవుడవయ్యా, నువ్వే నా తండ్రివయ్యా, నువ్వే సర్వసృష్టివి, సృష్టికర్తవని చెప్పి ఆయన హత్తుకుంటారట. మామూలుగా ఉండడం కాదు, హత్తుకొనుట అంటే ఇంకా ఆయనలో లీనమైపోతారు. అలాగే నేను మీ మధ్య నివాసము చేతును, అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని మీరు జకర్యా గారు అన్నారనమాట. మీలాగా మీరు అందరూ కలిసి దేవుని హత్తుకుంటారయ్యా, అప్పుడే నన్ను దేవుడు పంపడని మీరు కూడా అర్థం చేసుకోగలుగుతారు. అంతవరకు కూడా మీరు అర్థం చేసుకోలేరని చెప్పినటువంటి మాట. అలాగే జకర్యా 14:16 ఒకసారి చదువుదాం. మరియు యెరూషలేము మీదకి వచ్చిన అన్యజనులలో శేషించిన వారందరూ సైన్యములకు అధిపతి యెహోవా అను రాజునకు మృక్కుటకు పర్ణశాల పండుగ ఆచరించుటకును ఏటేటా వత్తురు. యెహోవా ఏ దేవుడని ఎక్కడెక్కడ నలుమూలలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వచ్చి సంవత్సరానికి ఒకసారి ఆ యెరూషలేమునకు వెళ్ళి మొక్కుకుంటారట దేవుణ్ణి. యెహోవా దేవుడు ఎవరు? సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. అలాగే 14వ అధ్యాయంలోనే 9వ వచనములో యెహోవా సర్వలోకమునకు రాజయ్యుండును, ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు కూడా ఒక్కటే అనియు తెలియబడను. ఇది జరగవలసినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు జరిగినటువంటి సందర్భంలో దేవుడు మనకు తెలియజే అంచె దినములు కడవరి కాలము. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వాక్యం ఏంటంటే అంచె దినములు కడవరి కాలము. పర్వతముల పైన అంటే పర్వతములన్నీ ఉంటాయి, లోకములు అనుకోవచ్చు, లేకపోతే లోకములో ఉంటే ఏదో ఉన్నతమైనటువంటి వ్యక్తులను అనుకోవచ్చు. కనుక పర్వతముల పైన అంటే ఈ లోక సంఘములన్నీ కూడా, కనుక ఈ లోక సంఘములన్నీ కూడా ఉన్నప్పుడు మందిర పర్వతం అదేంటిది?
యెహోవా మందిర పర్వతము. అదే బైబిల్ మిషన్ యొక్క సన్నిధి. బైబిల్ పనిచేసే వారందరూ కూడా ఎంతో కొంత ధ్యానం చేయకుండా ఉండరు. భక్తులైనటువంటి వారందరూ కూడా ధ్యానపరులై ఉన్నారు. వారు ఈ మిషనా ఆ మిషన్ అని కాదు, భక్తి పరులైనటువంటి వారందరూ కూడా. కనుక వారు ధ్యానపరులై ఉన్నారు కనుక, బైబిల్ పనినే చేస్తూ ఉన్నారు కనుక, దేవుడు చెప్పినటువంటి గొప్ప మాటను బట్టి మనం ఈ మాటను అర్థం చేసుకుందాం. కనుక ప్రవాహము వచ్చినట్లుగా మందిర పర్వతము, మందిర పర్వత శిఖరము, ఇది మనం గమనించాలి. కనుక లోకంలో ఉన్నటువంటి సంఘాలు ఎన్నో సంఘాలు ఉంటే ఉండొచ్చు, కానీ బైబిల్ పని చేసేటటువంటి, బైబిల్ దేవునితో సహవాసం చేస్తూ దేవుని సన్నిధి నిత్యము చేస్తూ ఉండేటటువంటి ఈ యొక్క సంఘములు పర్వతములై ఉన్నాయి. దేవుని యొక్క సన్నిధి అనేటువంటి మాట, పర్వత శిఖరమున స్థిరపరచబడుట అనేటువంటి మాట. ఈ స్థిరపరచబడడం అనేటువంటిది ఏంటంటే, యోసేపు దైవ సన్నిధిలో ఎలా స్థిరపరచబడ్డాడు. స్థిరపరచబడిన తర్వాత అతని దగ్గరికి ఆహారం కొరకు ఎంతమంది అన్య జనాంగాలు వచ్చారు. అయిన వారు వచ్చారు, కాని వారు కూడా వచ్చారు. అలాగే నీవు సన్నిధి చేస్తూ ఉంటే కనుక నీవు కూడా ఒక యోసేపువే. కనుక సన్నిధి చేస్తూ ఉంటే కనుక, దేవునితో సహవాసం చేస్తూ ఉంటే కనుక అట్టి మరి లావణ్యములు నీకు కూడా కలుగుతాయి. నీకేటి నాకేటి ఎవరమైనా సరే సన్నిధి చేసినప్పుడు ఆ కళాకాంతులు ఉంటాయని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. యోసేపు ప్రవాహముగా వచ్చాడు. యోసేపు కుటుంబం ఎలాగైతే వచ్చిందో అలాగే మన దగ్గర కూడా వాక్యం నేర్చుకోవడానికి జనాంగాలు అయినటువంటి వారందరూ కూడా వస్తారు. కనుక లోపల ఉన్న కుటుంబాలు ఏంటి, బయట ఉన్నటువంటి కుటుంబాలు ఏంటి, లోనికి వచ్చేదరు. ఇది మనకి కన్క్లూజన్. కనుక అంచె దినములలో లోనికి వచ్చేదరు, మన దేవునిలోనికి అని అర్థం చేసుకోవాలి. మందిరంలోకి వస్తారు, సన్నిధిలోకి వస్తారు. అలాంటి అలవాటు కలిగినటువంటి బిడ్డలే దేవునిలోనికి వచ్చినట్లుగా. దేవునిలోనికి ఎప్పుడైతే వచ్చారో మందిరం కావాలి, దేవునిలోనికి ఎప్పుడైతే వచ్చారో సన్నిధి కావాలి. కనుక దేవునిలోనికి వచ్చేదరనేటటువంటి మాట మనం ఇప్పుడు అర్థం చేసుకుని చెప్పుకోవాల్సినటువంటి మాట. ఎలాగంటే లోనికి వచ్చేదరంటే, యోసేపు దగ్గరికి ఎలాగైతే ఆహారం కొరకు మరి వచ్చారు, దేహే అని అడిగారు చేతులు ఎత్తి, అలాగే వాక్య మర్మాలు కూడా కావాలంటే నీ దగ్గరికి వస్తారు. నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నావు, నువ్వు గొప్పవాడవని కాదు, నీకు ఎంతో జ్ఞానం ఉందని కాదు, దైవ జ్ఞానం నువ్వు సంపాదించుకున్నావు కాబట్టి, దైవ సన్నిధిలో నీకు దేవుడు మర్మాలు తెలియజేస్తున్నాడు కాబట్టి నీ దగ్గరికి వస్తారని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. కనుక దీనికి కావాల్సింది ఎక్కువగా సహవాసం కావాలి. ఆ సహవాసం ఎలాగా బైబిల్ పఠన, ఆ సహవాసం ఎలాగా ప్రార్థన, ఆ సహవాసం ఎలాగా సన్నిధి. ఇవన్నీ కూడా నీకు ఎప్పుడైతే ఉన్నాయో అప్పుడు ఇటువంటి సహవాసం ద్వారా లోపలికి వచ్చి ఆ లోపల ఉండేటువంటి అనుభవాలు ఏంటో మనం చూడటానికి దేవుడు గొప్ప అవకాశం ఇస్తున్నారు. కాబట్టి అందుకే ఒక కంఠతపాక్యం చేసుకోవాలంటే మనం ఏంటంటే, ప్రార్థన సల్పలేని హృదయము, పులులుండేటటువంటి గృహము, మిడునాగులుండేటటువంటి పుట్ట అన్నారు. ఇది మనము కడుపులో పెట్టుకోవాలన్నమాట. మనం ఎవరైతే ప్రార్థన చేయలేరో వాళ్ళ యొక్క హృదయం ఎలా ఉంటుందో తెలుసా? పులులు ఉండేటటువంటి గృహము అంటే పులుల గుహ అన్నమాట. అలాగే మిడునాగులు, పులులు మిడునాగులు ఏం చేస్తాయి? ప్రజలకి హాని కలిగిస్తాయి. కనుక ప్రార్థన చేయకపోతే మన హృదయంలోనికి ఇలాంటి పులులు నివాసం చేసే హృదయముగా మారుతుంది, మిడునాగులు ఉండేటటువంటి ఆ యొక్క గృహముగా మారుతుంది. కనుక నిత్యము ప్రార్థన, సన్నిధి, వాక్యము, పాటలు పాడుట, ఈ అలవాటు మనం చేసుకొని ప్రభు యొక్క సహవాసంలో సాగిపోదుము గాక. ప్రభు యొక్క జీవ కళ, దైవ కళ మనకి అంటి పెండ్లి కుమార్తె కళగా రాణి అంతస్తులోనికి వెళ్ళేటటువంటి ఒక గొప్ప ధన్యత దేవుడు మనకి నడిపించును గాక. ఆమేన్. ప్రభువా వందనాలు. నీతి సూర్యుని యొక్క కళలు అద్దుకొని, ఆ కళలు అద్దుకున్న ద్వారా ఆకర్షించబడేటువంటి మరి పుష్పములుగా మేము తయారవడానికి అవకాశం కలిగించమని, యోసేపు ఏ విధంగా ఆహారమును పంచిపెట్టేటటువంటి స్థిరమైనటువంటి సింహాసనం మీద కూర్చొని పంచిపెట్టాడో, అలాగే మేము సన్నిధైనటువంటి స్థిరమైనటువంటి సింహాసనం మీద మేము కూర్చుని నీ ఒడిలో స్థానం సంపాదించుకోవడానికి అవకాశం కలిగించమని, రెండవ రాకడకు ఆయత్తపరచుకోమని యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.